బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా ఎపిసోడ్ 89 గురించి ఉంటుందమ్మా డీటెయిల్గా. సో దీంట్లో ఓవరాల్గా ఎపిసోడ్ 89లో మీకైతే కనుక 4 టాస్క్లు రిలేటెడ్గా అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరే టాస్క్ ఆడారు, దాని తర్వాత ఎవరే టాస్క్ స్ట్రాంగ్ ఆడారు, భరణి గారు ఎందుకు కళ్యాణ్ మీద అంత సీరియస్ అయ్యారు, స్ట్రాంగ్ వర్డ్స్ వాడారు కదా ఆయన, ఏదో బూట్ చూపించా ఇది చూపించా అని చెప్పి ట్రయాంగిల్ రెక్టాంగిల్ డిఫరెన్స్ తెలియకుండా మాట్లాడారా, మన రీతు చౌదరి గారు రింగ్ నిజంగా షర్ట్ లోపల దాక్కున్నారా, అసలు మన సంచాలకుగా ఉన్న సంజన గారు ఏం చేశారు, ఎవరిని ఉద్దేశించి ఆ భరణి గారు ఆ మాటలు అన్నారు కళ్యాణ్ మీద, అంత ఫోకస్గా అరవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి డీటెయిల్గా ఈ వీడియోలో అన్నీ ఓపెన్గా చెప్పేద్దాం మామ. ఉన్నట్టు చెప్పేద్దాం. ఎవరు ఏదో అనుకుంటారు ఆ రివ్యూవర్ది ఈ రివ్యూవర్దో చెప్పి నేనైతే చెప్పను, నాకు అనిపించింది చెప్తాను. కరెక్ట్గా లైవ్ చూసినప్పుడు నేనేమనుకున్నాను ఏంటో చెప్తాను. ఒకటి పాయింట్ చెప్తాను ముందు, కీ పాయింట్స్, దాని తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అనవసరంగా కళ్యాణ్ని రీతు చౌదరి సంజన గారి భరణి గారి గొడవలో కళ్యాణ్ గారిని అనవసరంగా లాగినట్టు అనిపించింది. భరణి గారు ఫ్రస్ట్రేషన్లో అన్నారో మరి కావాలన్నారో గారు తెలియదు. ఆ రోజు డీమాన్ పవన్ లైట్ ఆపే టాస్క్లో కాళ్ళు చూపిస్తాడనమాట మన కళ్యాణ్కి. అయితే కనుక ఆ రోజు తన కెప్టెన్ అవుతాడు. అప్పుడు కూడా సంచాలకుగా మన సంజన గారే ఉన్నారనమాట. సో అది భరణి గారు ఎత్తుకొచ్చారు. అది ఎత్తుకురావడం నాకైతే కనుక ఏం బాలేదు. ఆ మాట మీద కళ్యాణ్ అయితే కనుక సీరియస్ అవుతారు. మళ్ళీ భరణి గారు అంతా అగ్రెసివ్గా మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు మామ. దీనికన్నా ముందు మన ఛానల్ చూసేవాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి మామ, లైక్ బటన్ కొట్టండి. అన్ని లైకులు ఒక 200 లైక్స్ రావని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మెయిన్గా అయితే కనుక భరణి గారి అయితే కనుక కొంచెం బ్యాడ్ అనిపించింది. మరీ టూ మచ్ వర్స్ట్ కానివ్వండి భరణి గారి నుంచి మాట్లాడకూడదు. సో కళ్యాణ్ని బ్యాట్ చేయాలని చెప్పి కళ్యాణ్ మీద పాయింట్స్ మాట్లాడారు. సో ట్రయాంగిల్కి రెక్టాంగిల్కి డిఫరెన్స్ తెలియదా, ఏంటి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా. సో ఆ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏంటి, 3 కోణాలు ఉండాలండి. 3 కోణాలు ఉంటే, ఇప్పుడు ట్రయాంగిల్ అంటే ఏంటి, 3 సైడ్స్ ఈక్వల్ ఉండాలని చెప్పి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానివ్వండి. 3 కోణాలు ఉన్నప్పుడు ట్రయాంగిల్ అవుతుంది, 4 కోణాలు ఉంటే రెక్టాంగిల్ అవుతుంది. సో అది కూడా మినిమం అసలు అర్థం చేసుకోకుండా ఈ ట్రయాంగిలా అని చెప్పి, దట్టు తనుజ గారిని మనం తప్పు పట్టాలని కాదు మామ. తనుజ గారు కూడా ఫస్ట్ అది కరెక్ట్గా లేదు, ఇది చూడండి చెప్పి పాయింట్ ఎత్తింది ఆమె. భరణి గారు ఏమో లగెత్తకుండా వెళ్ళి ఇది కరెక్ట్ కదా అని చెప్పి ఆయన గొడవ చేసుకోవడం మొదలుపెట్టాడు అనమాట. అసలు ఆ మాట అనకపోతే తనుజ గారు అసలు అంత గొడవ ఏదే కాదు. దాని గురించి మనం పర్టికులర్గా ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి వీడియో చేస్తాను, అక్కడ డిస్కస్ చేస్తాను దాని గురించి. సో 4th రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. సో 4th రౌండ్ అనేది 3 ఆడతారనమాట. సో ఈ 3 పెయింట్ టాస్క్ అనమాట. ఎవరు పెయింట్ అల్టిమేట్గా చివరి దాకా ఉంటే వాళ్ళు ఈ గేమ్లో విన్నర్ అనమాట మామ. సో ఈ పెయింట్ టాస్క్లో అయితే కనుక కళ్యాణ్, భరణి గారు, రీతు చౌదరి ఆడతారనమాట. సో ఈ గేమ్లో అయితే కనుక ఒక్కొక్కరికి ఒక పెయింట్ ఇచ్చారన్నమాట. బ్లూ పెయింట్, రెడ్ పెయింట్ వచ్చేసి కళ్యాణ్ పాడాలా తీసుకున్నారు అనమాట. అల్టిమేట్గా ఆ రోజు సంచాలకుగా ఉంది కూడా తనుజ గారే అనమాట. సో మ్యాక్సిమం కళ్యాణ్ ఆడే ప్రతి గేమ్కి సంచాలకుగా మీరు అబ్జర్వ్ చేస్తే తనుజ గారే ఉంటున్నారు. సో ఆవిడ అంటే సెంటిమెంట్గా పెట్టుకుంటుంది అన్నమాట కళ్యాణ్ అయితే కనుక. సో నేను ఆడే గేమ్లో సంచాలకుగా తను ఉంటే కొంచెం అదృష్ట దేవత మన తనుజ గారు కాబట్టి సో ఆవిడ ఉంటే నాకు కలిసి వచ్చిందని చెప్పి మన కళ్యాణ్ పాడ అనుకున్నాడు. సో గేమ్ అంతా స్టార్ట్ అయిపోయింది. సో కళ్యాణ్ పాడాలా, దాని తర్వాత కళ్యాణ్ కొంచెం గేమ్లో స్ట్రాటజీస్ వాడారనమాట. వాళ్ళు ఇద్దరు కలిసి రీతు చౌదరి దగ్గరికి వెళ్ళి నువ్వు భరణి గారి మీద గెలవాలి అని చెప్పి ఏదైతే కొంచెం అట మాట చేస్తూ దాని తర్వాత ఎవరైతే భరణి గారి మీద గెలుస్తారో లేకపోతే ఓడిపోయినా మా ఇద్దరి మీద ఒకళ్ళ మీద ఆడతారు. సో ఖచ్చితంగా మనమైతే కనుక రీతు చౌదరి మీద గెలిచి మనం ఆడవచ్చు అని చెప్పి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళైతే కనుక వేసుకున్నారు. ఆ స్ట్రాటజీస్ చివరిలో అయితే కనుక అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఈరోజు ఆల్రెడీ జరిగింది, ఇమాన్యుల్ ఓడిపోయాడు. దాని గురించి లైవ్లో ఈరోజు ఎపిసోడ్లో చెప్తాను అనమాట. సో అలా అయితే కనుక గేమ్ పెయింటింగ్ టాస్క్లో అయితే కనుక ఆడతా సో ఫైనల్గా మన కళ్యాణ్ అయితే కనుక కళ్యాణ్ పాడాలా పెయింటింగ్ టాస్క్లో గెలిచారు మామ. ఎందుకంటే టాస్క్లో డిస్కస్ చేయాల్సింది ఏముండదు, ఎవరు ఆడారు, టాస్క్ ఏం పెట్టారు ఏంటని చెప్పి డీటెయిల్గా ఉంటుంది కాబట్టి. సో అందువల్ల నేను సింపుల్గా కళ్యాణ్ పాడాలా గెలిచారని చెప్తున్నాను. సో 4th టాస్క్ ఇక్కడ అయిపోయింది. 4th టాస్క్లోనే ఇంకో టాస్క్ ఉందన్నమాట. కళ్యాణ్ పాడాలా ఇక్కడ గెలిచారు కదా, కళ్యాణ్ పాడాలా మన సుమనన్న నేర్చుకుంటారనమాట. సుమనన్నతో ఆడడానికి గేమ్ అనేది. సో ఆ గేమ్లో అయితే కనుక సో అది చాలా కొంచెం క్రిటికల్గా టాస్క్ అనిపించింది. ఆ టాస్క్ అయితే కనుక సుమనన్న వర్సెస్ కళ్యాణ్ ఆడారు. ఈ టాస్క్ ఏంటంటే కనుక సుత్తితో లోపల చెత్త వంత బాక్సులు పెట్టేసి ఉంటాయన్నమాట. మా సుత్తి తీసుకుని పట్ట పగల కొట్టేసేసి మొత్తం ఆ తూకానికి వేయాలన్నమాట. తూకానికి వేస్తే ఎవరి తూకం ఎక్కువ వెయిట్ ఉంటే చివరిలో వాళ్ళే గెలిచినట్టు అనమాట. సుమనన్న అయితే బాగా ప్రయత్నం చేశాడు, తన ఎఫర్ట్స్ తను పెట్టాడు, మంచిగా ఆడాడు.
దాని తర్వాత అక్కడ ఉన్న చెత్త అంతా ఊడ్చి అవి కూడా పెట్టడానికి ట్రై చేశారు. చివరి ఆఖరిలో అయితే కనుక కొంచెం డిఫరెన్స్ వెయిటేజ్ ఎక్కువతో కళ్యాణ్ పడాలి అయితే కనుక ఈ తూకం టాస్క్లో గెలిచారనమాట. మ్యాక్సిమం అన్ని ఫ్లవర్స్ అవన్నీ ఆ రూమ్లో ఉన్న పగలగొట్టిన తుక్కుతో సహా ఊడ్ చేసి కళ్యాణ్ పడాలా వేస్తాడు. ఇక్కడైతే కనుక గెలిచారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ పాడాలా 2 టాస్క్లు వరుసగా గెలిచాడు. మళ్ళీ ఇక్కడ 2 టాస్క్లు వరుసగా రీతు చౌదరి గెలిచి కళ్యాణ్ పాడాలా వర్సెస్ రీతు చౌదరి అనమాట. టికెట్ ఫినాలే లాస్ట్ రౌండ్ జరగబోతుంది అనమాట. ప్రజెంట్ లైవ్ అయితే అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 గేమ్లు అయింది. 5th రౌండ్లో ఎంటర్ అయ్యారనమాట. ఈ 5th రౌండ్లో బిగ్ బాస్ గారు అయితే కనుక అనౌన్స్మెంట్ చేస్తారు. టికెట్ ఫినాలే ఎవరు రావాలనుకుంటున్నారని చెప్పి క్లియర్గా అనౌన్స్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి అన్ని యుద్ధాలే ఉంటాయి, ఏది ఈజీగా ఉండదని చెప్పి మన బిగ్ బాస్ అయితే కనుక రివీల్ చేస్తారు. రివీల్ చేసిన తర్వాత ఎవరెవరు ఆడుతున్నారని చెప్పి ఎంచుకొని చెప్పమంటారు అనమాట. ఈ 5th రౌండ్ వచ్చింది కదా అని చెప్పి అందరూ ఎవరికాళ్ళు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎవరెవరితో ఆడారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారు అయితే టికెట్ ఫినాల్ నుంచి రేజ్ నుంచి తప్పించుకున్నారు. సో ఆయన అక్కడ పెయింటింగ్ టాస్క్లో అయితే కనుక ఆయన ఓడిచ్చేశారు. కళ్యాణ్ పాడాలా అయితే కనుక ఆయన డిసైడ్ చేసుకుంటారనమాట ఎవరితో ఆడాలి అని చెప్పి. ఆయన సుమన్తో ఆడి సుమన్ అక్కడ ఏదో ఓడిచ్చేశారనమాట. ఇప్పుడు టికెట్ ఫినాలే అయితే కనుక 5th రౌండ్లో రీతు చౌదరి, దాని తర్వాత వీళ్ళు కళ్యాణ్ ఇమాన్యుల్ ఆడతారనమాట. వీళ్ళిద్దరు అయితే కనుక డిసైడ్ అవుతారనమాట. ఇక్కడైతే కనుక మనం ఇద్దరం ఓడిపోదాం, ఇప్పుడు మనం ఓడిపోతే ఖచ్చితంగా మనకు అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఇక్కడ కొంచెం గేమ్ స్ట్రాటజీస్ వాడారనమాట. అది నాకు కరెక్ట్గా అనిపించాలా. సో అది కూడా రీతు చౌదరి కూడా చెప్తారు, నువ్వు గెలువు అని చెప్పి. సో వీళ్ళు ఎలా వేసుకున్నారంటే ఇక్కడ వీళ్ళ యొక్క వేసిన గేమ్ ప్లానింగ్ అయితే వీళ్ళనే బెడిచికొట్టింది అనమాట. పాప అనవసరంగా ఇమాన్యుల్ ఓడిపోయాడు. కళ్యాణ్ కూడా చాలా డిసప్పాయింటెడ్ అయ్యారనమాట. నేను అనుకున్నది వేరే, ఇక్కడ వేరే జరిగిందని చెప్పి. సో అదే అలాగే జరిగింది. సో వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ బెడిచికొట్టడానికి ఇక్కడ బిగ్ బాస్ గారి ప్లాన్ అనమాట. సో ఇక్కడ 5th గేమ్లో అయితే కనుక రీతు చౌదరి అయితే కనుక ఏదైతే బ్యాలెన్స్ చేయరా దెబ్బగా ఈ టాస్క్లో అయితే కనుక కాయిన్స్ పెట్టాలి. సో మధ్యలో సంచాలకుగా ఉన్న మన తనుజ గారు అయితే కనుక కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ప్లాస్టిక్ కాయిన్స్ యాజ్ పర్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్స్ ఎవరు రావాలి, ఎవరు ఎన్ని కాయిన్స్ పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఎంచుకుంటారు. నేమైతే కనుక మన తనుజ గారు చెప్తా ఉంటారు అనమాట బజర్ వచ్చిన తర్వాత. సో వీళ్ళైతే కనుక ఆ బ్యాలెన్స్ చేయడం డెమ్మగా అనేది పెట్టాలన్నమాట. దగ్గర 42-45 మినిట్స్ అలా గేమ్ అయితే ఆడారు. ఇక్కడ వాళ్ళ ప్లాన్ ప్రకారం ఈ గేమ్ అయితే నిజంగా రీతుజాని గెలిపించాలని చెప్పి వాళ్ళు అనుకున్న ప్రకారంగా పథకం ప్రకారం జరిగింది. మళ్ళీ అల్టిమేట్ ఇది అంత గేమ్ ఆడి ఇప్పటిదాకా ఈ స్టేజ్ దాకా వచ్చి మరీ సిల్లీ పాలిటిక్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడైతే కనుక తప్పు పట్టాల్సిందే ఇమాన్యుల్ కళ్యాణ్. ఇలా చేయకపోతే బాగుండని చెప్పి ఖచ్చితంగా నాకు సార్ అయితే కనుక సాటర్డే వీళ్ళని గట్టిగా వాయించి పడేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను చెప్పి నీ పాయింట్ కరెక్ట్ కాదని చెప్పి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి బావా. సో దీని తర్వాత మెయిన్గా ఇంకో పాయింట్ ఒకటి ఉంది, అది చెప్తాను. ఈ గేమ్లో అయితే కనుక రీతు చౌదరిని గెలిపించారు కదా. సో ఇప్పుడు రీతు చౌదరిని గెలిపించిన తర్వాత రీతు చౌదరి అయితే కనుక భరణి గారి మీద ఆడాలి మామ. సో భరణి గారి మీద ఆడిద్ది తనైతే కనుక. సో ఇక్కడ ఏంటంటే కనుక భరణి గారి మీద ఆడి గెలిచిన దానిలోనే పెద్ద గొడవ జరిగింది మామ. అబ్బో మామూలు గొడవ కాదనమాట. అసలు ఆ రేంజ్, ఇంత రేంజ్లోది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు ఈ గొడవ అని చెప్పి అనుకోవడానికి బెస్ట్ అనమాట ఇదైతే కనుక. ఇప్పుడు మాక్సిమం 3 గేమ్స్ అయిపోయింది మామ. ఈ 3 గేమ్స్ తర్వాత ఈ 4th గేమ్ ఏదైతే ఉందో, ఫస్ట్ గేమ్ అయితే కనుక మనం పెయింటింగ్ టాస్క్, దాని తర్వాత రెండోది శుద్ధితో మొత్తం పగలగొట్టి వెయిట్ చూడాలి, మూడోది బ్యాలెన్స్ చేయడం డెంపగా, 4వది వచ్చేసి ఇది అనమాట. సో ఈ గేమ్ ఏంటంటే కనుక బిగ్ బాస్లో వాడి ఆ బిగ్ బాస్ హౌస్ రెడీ చేయడానికి పెయింట్ ఎక్విప్మెంట్స్, ఆ టైర్లు ఎన్నైతే వాడారో ఆ చెత్తంతా అక్కడ పెట్టినట్టు ఉన్నారు. ఇది గేమ్కి వాడదామని చెప్పి నాకు సరే చెప్పారు బహుశా. దాన్ని కూడా వాడి బిగ్ బాస్ హౌస్ లోపల పడేసి కొంచెం ట్విస్ట్గా ఉంటుంది బాగుండని చెప్పి పడేసేసి లోపల ఒక సర్కిల్, 4 పలక బాక్సులు, ఒక ట్రయాంగిల్ ఉంటాయి షేప్స్ అనమాట. త్రిభుజాకారం, చతురస్రం, దీర్ఘ చతురస్రం, రామ్మ మహాలక్ష్మి రామ్మ అని చెప్పి అన్నీ పెట్టారనమాట లోపల. సో పెట్టారు. సో యాజ్ పర్ బిగ్ బాస్ ఎలిమెంట్స్ ట్రయాంగిల్స్ పెట్టమంటే ట్రయాంగిల్స్ పెట్టాలి, సర్కిల్స్ పెట్టమంటే సర్కిల్ పెట్టాలి, సో దీర్ఘ చతురస్రం పెట్టమంటే దీర్ఘ చతురస్రం పెట్టాలన్నమాట. అవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ రింగ్స్ ఉంటాయన్నమాట. రింగ్స్ అన్నీ కరెక్ట్గా వేసేసి, సో వేసేసి ఎవరైతే 3 రింగ్లు వేసేస్తారో వాళ్ళు అయిపోయినట్టు అనమాట. ఇక్కడ ఈ గేమ్ అనేది సక్సెస్ఫుల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తూ వీళ్ళు చివరికి అయితే కనుక మతలబ్ చేసి మాయ చేసి రీతు చౌదరి గెలిచింది. ఈ గెలిచిన దాంట్లో చిన్న ట్విస్ట్ ఉంది మామ. ఆ ట్విస్ట్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు కళ్యాణ్ పడాలకి నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, వీళ్ళిద్దరికి ఎందుకు గొడవైంది, ఎందుకు కళ్యాణ్ లాగారు భరణి గారు ఎగిసి ఎందుకు పడ్డారు, అంత విజృంభణ చేయడానికి రీజన్ ఏంటి
రీతు చౌదరి రింగ్ దాచిందా, ఓడిపోయానని చెప్పి భయం వేసి తొండాడి గెలిచిందా అని చెప్పి నేను నెక్స్ట్ వీడియో చేశాను. ఆ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.